తెలంగాణ ఉద్యమానికి ఊపిరుదింది కరీంనగర్ గడ్డ. ఈ మాటలు ఉద్యమ పార్టీని నడిపిన కేసీఆర్ పదే పదే చెప్పేవారు. చెప్పడమే కాదు, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్న ప్రతిసారి కరీంనగర్ గడ్డ నుంచే శ్రీకారం చుట్టేవారు ఆయన. మరి అలాంటి గడ్డపై జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరులో ఇప్పుడు బీఆర్ఎస్ పాల్గొంటుందా, పాల్గొనదా అంటే ఆ పార్టీ ఇప్పటికీ డైలమాలోనే ఉంది. పార్టీకి ఊపిరి పోసిన ఉత్తర తెలంగాణ గడ్డపై బీఆర్ఎస్ ఎందుకని ఎటు తేల్చుకోలేకపోతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవీకాలం మార్చిలో ముగియనుంది. దాంతో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికలపై రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ఫోకస్ పెట్టాయి. ఓటరు నమోదు ప్రక్రియ కూడా ముగిసిపోయింది. అయితే కరీంనగర్ గ్రాడ్యుయేట్ సీటులో పోటీపై బీఆర్ఎస్ డైలమాలో పడింది. వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ ఓటమి బీఆర్ఎస్ ను ఆలోచనలో పడేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ సీటులో పోటీ చేస్తోందా, చేయదా అనే విషయంలో బీఆర్ఎస్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. అందుకనే ఈ సీటులో పోటీ చేయడంపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు ఆ పార్టీ. పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న నేతలు అంతో ఇంతో కొత్త ఓటర్లను నమోదు చేయించారు. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు గులాబీ పార్టీలో 4 నేతలు పోటీ పడుతున్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, టీఎన్జీఓ నేత దేవి ప్రసాద్, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల రాకేష్, డాక్టర్ బిఆర్ రావు ఆసక్తిగా ఉన్నారు. అయితే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఉద్యమ సమయంలో స్వామి గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారికంగా పోటీ చేయలేదు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వచ్చిన ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ ఎన్నికలకు పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇంకా ఎటూ తీరడం లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ కు మొదటి నుంచి కలిసొచ్చిన ప్రాంతం ఇదే. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఏ కార్యక్రమం మొదలుపెట్టినప్పటికీ కరీంనగర్ గడ్డ నుంచే మొదలుపెట్టేవారు. పార్టీ ఆవిర్భావం తరువాత హైదరాబాద్ తర్వాత జరిగిన భారీ బహిరంగ సభ కరీంనగర్లోనే నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి కేసీఆర్ స్వయంగా 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు. ఇక ఆమరణ దీక్ష చేసినప్పుడు కూడా కరీంనగర్ నుంచే ప్రకటన చేశారాయన. ఆయన అరెస్టు కూడా అక్కడే అలుగునూరు చౌరస్తాలో జరిగింది. అంతేకాదు జిల్లా పరిషత్ పీఠాన్ని, మేయర్ పీఠాన్ని, ఎంపీ సీటును, అత్యధిక ఎమ్మెల్యే సీట్లు ఆ పార్టీ గెలుచుకుంది. కేసీఆర్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో వాస్తవానికి ఆ పార్టీకి స్థానికంగా బలమైన క్యాడర్ లేనప్పటికీ ఉద్యమాన్ని నమ్ముకుని భారీ మెజార్టీతో గెలిచారు. ఇక ఇదే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నిజామాబాద్ జిల్లాలోనూ పార్టీ మంచి పట్టు సాధించింది. ఆదిలాబాద్ లోనూ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. ఇక మరో జిల్లా మెదక్ కేసీఆర్ సొంత జిల్లానే. ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు, పార్టీ కీలక నేతలు, మాజీ ఎంపీలు కల్వకుంట్ల కవిత, జోగినపల్లి సంతోష్లు ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోకి వస్తారు. గులాబీ పార్టీలో కీలక నేతలంతా ఈ ఎమ్మెల్సీ సెగ్మెంట్ పరిధి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎలా అని గులాబీ నేతల్లో చర్చ జరుగుతోందట. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతతో పట్టభద్రుల మద్దతు ఉండదని పోటీ చేయలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వ పనితీరుపై ఉద్యోగులు, పట్టభద్రులు అసంతృప్తితో ఉన్నారని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే పోటీ చేస్తే కలిసి వస్తుందని భావిస్తున్నారట. కానీ ఆ ప్రకటన మాత్రం బహిరంగంగా చేయటం లేదు. ఎన్నికలు జరిగే నాటికి కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది గడిచిపోతోందని, అప్పుడు పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయని అంచనా వేసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి ఎన్నికలకు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయాన్ని పలువురు గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా మండలి ఎన్నికల్లో పోటీ చేస్తే 4 జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉంటుందంటున్నారు కొందరు నేతలు.
రాజకీయంగా హైదరాబాద్ తర్వాత అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు ఈ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో విజయం సాధించిన అంశాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. అయితే వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ ఓటమి బీఆర్ఎస్ ను ఆలోచనలో పడేసిందంటున్నారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూ వస్తే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనన్న డైలమాలో ఉందట పార్టీ నాయకత్వం. అందుకే కరీంనగర్ గ్రాడ్యుయేట్ సిటీలో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతోందట. పార్టీ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసి సహకరిస్తే తప్ప పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపే అవకాశం లేనట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ దగ్గర ఈ అంశంపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నా గులాబీ దళపతి తన నిర్ణయాన్ని మాత్రం ఇంకా స్పష్టం చేయలేదని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్, తాజాగా తెరపైకి వచ్చిన ఫార్ములా 1 రేసు కేసుకు సంబంధించిన అంశాలతోనే ఆ పార్టీ బిజీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశాలున్నాయి. అదే సమయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. కొంత పార్టీ నాయకులు ఇతర పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ ప్రజా పోరాటాలు చేయడం ఒక మార్గం. అందివచ్చే బ్యాలెట్ విధానంలో పాల్గొనడం మరో మార్గం. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం మరోవైపు నిరుద్యోగులను కూడా దగా చేసిందని విమర్శిస్తోంది. అలాంటప్పుడు ఇప్పుడు ఆ పార్టీకి బ్యాలెట్ రూపంలో ఉన్న మార్గాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయటం తప్పనిసరి అవుతుంది. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నప్పటికీ అది పార్టీ అధినేత కేసీఆర్ ఒక్కరికే తెలిసి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు ఆయన ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఒక అడుగు వెనక్కి వేసి 2 అడుగులు ముందుకేయాలనే వ్యూహం కూడా చేస్తారు కేసీఆర్. పార్టీ అధినేత ఆలోచన ఏమిటో తెలియక పోటీకి సిద్ధపడ్డ కొందరు నాయకులు నామమాత్రంగా ఎన్రోల్మెంట్ చేయించారు. కేసీఆర్ వ్యూహం ఏమిటో ఎప్పటిలోగా తెలుస్తోందో ఎదురు చూస్తున్నారు ఆశావహులు. పార్టీ ముఖ్యులంతా ఉన్న నియోజకవర్గంలో పోటీకి సై అంటారా, సైలెంట్ గా ఉంటారా చూడాలి.